ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. రాజు గారు కాకినాడ నుంచి రాస్తున్నారు. శివుడికి ప్రీతిపాత్రమైన పుష్పాలు ఏమిటి అని అడుగుతున్నారు. ఈశ్వరునికి సంబంధించి అన్ని పుష్పాలు ప్రీతిదాయకములైనటువంటివే. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేక పరం వందే శిఖారాజ నమో నమః. ఈశ్వరునికి ప్రీతికరంగా సమర్పించవలసినటువంటి పుష్పము మన మనస్సు అనబడే పుష్పం. మనస్సుతో సంకల్పం చేసి ఈ పుష్పాన్ని సమర్పించడమే గొప్ప అర్చన. లం పృథివీతత్వాత్మనే గంధం పరికల్పయామి, హం ఆకాశత్వాత్మ పుష్పం పరికల్పయామి అంటుంది సంప్రదాయ విజ్ఞానం. ఆయన ఇచ్చిన పువ్వుల్ని మళ్ళీ ఆయన సమర్పించడం ఏమిటి? అన్నీ ఆయన ప్రీతిదాయకమైనటువంటివే. ఇందులో ప్రత్యేకించి శివునికి ఇంకా ప్రీతిదాయకమైన పుష్పాలు ఏవైనా ఉన్నాయా అని మన పురాణ ప్రపంచాన్ని పరిశీలన చేస్తే అందులో మోదుగ పువ్వులు అలాగే జిల్లేడు పువ్వులు ఈ రెండు శివుడికి చాలా ప్రీతిదాయకమైనటువంటివి అంటూ మనకు పురాణం చెబుతుంది. ఈ కాలంలోనే లభించే పుష్పాలలో మోదుగ పువ్వులు ప్రత్యేకతతో కూడుకున్నవి. ఈ చెట్లకు ఆకులు సంవత్సరం అంతా కూడా చాలా అరుదు, ఎండిపోయినట్లుగానే ఉంటుంది ఈ మొక్క. ఈ కాలంలోనే ఈ పుష్పాలు వికసిస్తాయి. ఈ పువ్వులనే నీటిలో ఉడకబెట్టి వాటినే మనం హేళికా ఉత్సవంలో కూడా వినియోగిస్తూ ఉంటాం. అలాగే రెండవదిగా చెప్పబడ్డ జిల్లేడు పువ్వులు ఇవి 3 విధాలుగా లభిస్తాయి. నలుపు, తెలుపు, నీలం ఈ 3 విధాలుగా లభించేటటువంటి జిల్లేడు పువ్వులు అలాగే మోదుగ పువ్వులతో పాటుగా స్వామివారికి మల్లె పువ్వులు కూడా ప్రీతిదాయకమే. శ్రీశైలంలో ఆయన మల్లికార్జునుడు మల్లె పువ్వుల చేత సేవలు స్వీకరిస్తాడు. అన్నీ ఆయన ఏదిచ్చినా మీ ఇష్టమే అంటాడు బోళాశంకరుడు కదా. సమర్పించవలసినవి మట్టుకు మోదుగ పువ్వులు, జిల్లేడు పువ్వులు.